Hi everyone, welcome to Career Big Study Circle RRB NTPC 2025. మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. పాలిటీకి సంబంధించి ఇప్పటికే 535 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ తక్కువ రోజుల్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయడమే మన టార్గెట్. ఓకేనా? సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంకా స్టార్ట్ చేద్దాం. 536 క్వశ్చన్ చూడండి. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ షల్ బి వెస్టెడ్ ఇన్ ద గవర్నర్ అండ్ షల్ బి ఎక్సర్సైజ్డ్ బై ది హిమ్ either directly or through officer subordinates to him in accordance which article of the Constitution India. ఏ ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి అంటే చూసినట్లయితే ఆర్టికల్ 154 ప్రకారంగా చూసినట్లయితే అకార్డింగ్ టు ద ఆర్టికల్ 154 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ వెస్టెడ్ ఇన్ ద గవర్నర్. ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్కి ఉంటుందమ్మా. షల్ బి ఎక్సర్సైజ్డ్ బై హిమ్ either డైరెక్ట్లీ త్రూ ఆఫీసర్ సబార్డినేట్ టు ది హిమ్ అకార్డింగ్ టు ద విస్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 154 ప్రకారంగా మనకి గవర్నర్కి ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది రైట్ ఉంటుంది. అయితే రిమైనింగ్ ఆర్టికల్ 144, ఆర్టికల్ 124, ఆర్టికల్ 123 ఇవేవి కూడా గవర్నర్కి రిలేటెడ్ కాదమ్మా. గవర్నర్ ఆర్టికల్స్ 153 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి 154 ఉంది కాబట్టి ఒకటి గవర్నర్కి సంబంధించి ఆర్టికల్. ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఎవరికి స్టేట్లో ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ స్టేట్, ప్రైమ్ మినిస్టర్. అక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? రిలేటెడ్ స్టేట్ అడుగుతున్నాడు. స్టేట్కి రిలేటెడ్ పర్సన్స్ ఎవరున్నారమ్మా ఇక్కడ? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కాదు. ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కాదు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు, ఓన్లీ గవర్నర్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కంప్రైజెస్ ఆఫ్ గవర్నర్ and council of ministers with the chief minister as head. Which of the following articles shall list the executive powers of the state in the governor? Repeated question. Article 154 executive powers of the governor. So option B is the right answer. Next question. Who is the current governor of the Kerala? అయితే చూడండి అమ్మా, ఇక్కడ ఆప్షన్లో చూసినట్లయితే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది. కానీ ప్రజెంట్ గవర్నర్ ఎవరున్నారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో. ప్రజెంట్ మనకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల యొక్క చీఫ్ మినిస్టర్స్ గుర్తుండాలి, అదేవిధంగా గవర్నర్స్ కూడా గుర్తుండాలి. సో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ డి అవుతుంది. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉండేవాడు, కానీ ఆరిఫ్ మహమ్మద్ కూడా మారిపోయాడు. ప్రజెంట్ వేరే వాళ్ళు వచ్చారు. చూడండి 540 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ దట్ చీఫ్ మినిస్టర్ విల్ బీ అపాయింటెడ్ బై ది గవర్నర్. ఇందులో ఏ ఆర్టికల్ అనేది చీఫ్ మినిస్టర్ ద్వారా, అదే గవర్నర్ ద్వారా చీఫ్ మినిస్టర్ అపాయింట్ అవుతాడని ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 163 చెప్తుంది. ఆప్షన్ ఒకసారి చూడండి. ఆప్షన్ సి అమ్మ. ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ప్రొవైడ్ ఇన్ ద ఆర్టికల్ 163 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇన్ ఆర్టికల్ 164 ఏం చెప్తుంది అంటే ద గవర్నర్ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ విల్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే 164 చెప్తుందమ్మా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ అపాయింట్మెంట్ కోసం చూసినట్లయితే ఏ ఆర్టికల్కి సంబంధించిందంటే ఆప్షన్ డి. ఇవన్నీ 143, 149, 144 సుప్రీంకోర్టుకి రిలేటెడ్గా వస్తాయి. మనకి యూనియన్ గవర్నమెంట్ పార్ట్ 5లో వస్తాయమ్మా. ఇది ఆర్టికల్ 155 చూసినట్లయితే పార్ట్ 6లో వస్తుంది. పార్ట్ 6 దేనికోసం చెప్తుంది? స్టేట్ గవర్నమెంట్ కోసం చెప్తుంది. స్టేట్కి రిలేటెడ్ ఇక్కడ చూసినట్లయితే ఒకే ఒక ఆర్టికల్ ఉంది 155. దట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఆర్టికల్ 155 సేస్ దట్ a governor of a state shall be appointed by the president of India. మనకి గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తాడమ్మా. గవర్నర్ని తొలగించింది కూడా ఎవరు అంటే ప్రెసిడెంటే తొలగిస్తాడు. అయితే
ప్రత్యేకించి గవర్నర్ తొలగించడానికి ప్రత్యేకించి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవమ్మా. అండర్ ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్తారు. రాష్ట్రపతికి ఎంతవరకు ఇష్టం ఉంటే అంతవరకు గవర్నరు ఉంటాడు. సో పర్టికులర్గా గవర్నర్కి తొలగించడానికి ప్రత్యేక రూల్స్ అయితే లేవమ్మా. ఒకసారి చూసినట్లయితే ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ సంబంధించి ఆర్టికల్స్ చూసినట్లయితే ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఫ్రమ్ ద ఆర్టికల్ 153 టు ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమ్మా. గవర్నర్ యాజ్ ఎ డ్యూయల్ రోల్. మనకి గవర్నరు ఒక స్టేట్కి కానీ 2 స్టేట్లకు కానీ మనకి ఏం చేయొచ్చు అంటే గవర్నర్గా యాక్ట్ చేయొచ్చు. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అమ్మా. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎవరంటే గవర్నరు. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది ఇండియా ఎవరంటే ప్రెసిడెంట్ అమ్మ. బౌండ్ బై ది అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ యాక్ట్ యాజ్ ఎ విటల్ థింగ్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ద గవర్నర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి ఎంతకాలం నచ్చితే అంతకాలం ఉంటాడమ్మా. నెక్స్ట్, బై whom ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అపాయింట్మెంట్. మన గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా? గవర్నర్ని అపాయింట్ చేసింది ప్రెసిడెంట్. సో ఆప్షన్ ఏముంది? ఆప్షన్ బి ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హస్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్స్ అండర్ ది ఆర్టికల్ 161 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 161 ఏం చెప్తుంది అంటే పార్డన్, క్షమించే గుణం ఎవరు కలిగి ఉంటారు అని అడుగుతున్నారు. ఆర్టికల్ 161 ప్రకారంగా మనకి గవర్నర్కి కూడా కొన్ని పార్డన్ పవర్స్ ఉంటాయి. అది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే రిప్రైవ్స్, రిస్పైట్, రిమిషన్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ సస్పెండ్, రిమిట్, కమ్యూట్ ద సెంటెన్స్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అగెన్స్ట్ ఎనీ లా రిలేటింగ్ టు మ్యాటర్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ ఎక్స్టెండెడ్. మనకి గవర్నర్కి ఆర్టికల్ 161 ప్రకారంగా చూసినట్లయితే ఏ పవర్ ఉంటుందంటే పార్డన్ పవర్ ఉంటుందమ్మా. మనకి క్షమించే గుణం ఉంటుంది, అది క్షమాభిక్ష పెట్టే గుణం ఉంటుంది. అదొక రూల్. ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ డి చెప్తుంది. ఆర్టికల్ 161 ప్రకారంగా పార్డన్ పవర్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ప్రెసిడెంట్కి ఉంటుందమ్మా. ప్రెసిడెంట్కి గవర్నర్ కన్నా ప్రెసిడెంట్కి పార్డన్ పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. ప్రెసిడెంట్ మనకి ఏంటంటే డెత్ కండిషన్ని కూడా సేవ్ చేయొచ్చు అమ్మా. త్రిబుల్ ఆర్ అని గుర్తుపెట్టుకోండి. అది త్రిబుల్ ఆర్ ఏంటంటే రిప్రీవ్, రిస్పైట్, రిమిషన్. ఈ 3 ఉంటాయమ్మా. ఇంకా 2 ఉంటాయి, అవి ప్రెసిడెంట్ దగ్గర కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి క్వశ్చన్. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. మనకి గవర్నర్గా నిలబెట్టాలి అంటే అతనికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి? కిందలో ఏమంటున్నాడు? నాట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చెప్తూ ఉంటాడు. ఈఆర్సీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్. ఎవరికైనా ఏమై ఉండాలి అంటే భారతదేశ పౌరసత్వం ఉండాలి. కాబట్టి ఈఆర్సీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా కామను. ఈఆర్సీ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years. మనకి 35 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉండాలి. ఈఆర్సీ మస్ట్ బి హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్స్ మెంబర్ అయితే రాజ్యసభ. రాజ్యసభ అవసరం లేదు. ఈఆర్సీ మస్ట్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్. తను ఎటువంటి ప్రాఫిట్ వచ్చే పొజిషన్లో ఉండకూడదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అతని క్వాలిఫికేషన్ చూడండి. ఈఆర్సీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. 35 years ఏజ్ ఉండాలి. నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అదేవిధంగా ఈ మస్ట్ బి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఎనీ అదర్ స్టేట్. ఏ అదర్ స్టేట్లో కానీ మన సేమ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎవరమ్మా గవర్నర్. వేరే అదర్ స్టేట్లో ఎక్కడైనా లెజిస్లేటివ్కి ఉన్న క్వాలిఫికేషన్స్ అక్కడ ఉండాలి. లెజిస్లేటివ్ మెంబర్ అయి ఉండాలి. ద మినిమం ఏజ్ లిమిట్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం 35 years ఉండాలి అని. ఆప్షన్ డి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అపాయింట్స్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమిస్తారు అంటే మనము గవర్నరే నియమించడం జరుగుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని నియమించింది ఎవరు అంటే మనకి గవర్నరు. ఇక్కడ మనం చూడండి, ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 ZA స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ స్టేట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, హూ ఈజ్ కాల్డ్ ద
హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఎవరు మనకి హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ యూనియన్ టెరిటరీ ఇన్ ద యూనియన్ టెరిటరీలో హెడ్ ఎవరు అంటే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ అమ్మ. లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ ఇండియా ఎవరు అంటే ఈజ్ అపాయింటెడ్ బై ద ఆర్మీ, యాక్ట్ యాజ్ ద హెడ్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా, అకౌంటబిలిటీ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్. ఏంటంటే యాక్ట్ యాజ్ ద హెడ్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ. ఆప్షన్ బి. లెఫ్టినెంట్ గవర్నర్ ఎలా ఉంటాడు అంటే యాక్ట్ యాజ్ హెడ్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీకి హెడ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ మనకి గవర్నర్కి సంబంధించిందమ్మా. ఇక మనకి చూసినట్లయితే స్టేట్ లెజిస్లేటివ్ చూసినట్లయితే ద ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ ఈజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజైనడ్ బై ది నోటెడ్ ఆర్కిటెక్చర్ లీ కర్బ్యూజర్ అండ్ ఈజ్ లొకేటెడ్. ఎక్కడుందంటే చండీగఢ్లో ఉందమ్మా. లీ కర్బ్యూజర్ రీనౌడ్ ఆర్కిటెక్ట్ డిజైనడ్ బై ది ప్లేస్ ఆఫ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ ఇన్ చండీగఢ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. is a part of capital complex. Who was the executive authority to advise the state government on legal matters and perform other duties of legal characters? చూడండి అమ్మా, సెంట్రల్లో కూడా ఉంటారు, అదేవిధంగా స్టేట్లో ఉంటారు. మనకి ఇక్కడ ఎవరు ఉంటారంటే అడ్వకేట్ జనరల్ ఉంటారమ్మా. ఎవరుంటారు? అడ్వకేట్ జనరల్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ అథారిటీ టు అడ్వైజ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లీగల్ మ్యాటర్స్ అమ్మ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ కన్సిడర్ డాష్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఏదంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎవరు యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగం కాదు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏమవుతుందంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. ఒకసారి చూడండి, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఎందులో ఉంటారంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. బట్ అడ్వకేట్ జనరల్ అనే వాళ్ళు యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఉండరు. కాబట్టి ఇక్కడ కానిదని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. హూ ఈజ్ ద ఫస్ట్ ఫిమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరని అడుగుతున్నారు. సుచిత్ర కృపలానియా, నందిని శతపథియా, జానకి రామచంద్రన, జయలలిత. మనకు ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు, మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే సుచితా కృపలాని వాజ్ అన్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ పొలిటీషియన్. షీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ 1963 to 1967. అండ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే సుచితా కృపలాని. ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? ఏది కరెక్ట్ అంటున్నాడు చూసినట్లయితే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. నో. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. నో. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ వైస్ ప్రెసిడెంట్. నో. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ స్టేట్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. అక్కడ చూసినట్లయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది లోక్సభ. స్టేట్ గవర్నమెంట్లో చూసినట్లయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది దేనికి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి వీళ్ళు రెస్పాన్సిబుల్ అమ్మ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా, మంత్రులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 164లో 2 అనేది చెప్తుందమ్మా అది కండిషన్స్. ద టోటల్ మెంబర్స్ ఆఫ్ మినిస్టర్స్ including the chief minister, the council of ministers in a state cannot exceed dash of the total members of legislative assembly of that state. మనకు చూసినట్లయితే 15% కన్నా మించి ఉండకూడదు. విత్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్తో కలిసి 15% కన్నా మించకూడదు. ఐదర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో అయినా స్టేట్ గవర్నమెంట్లో అయినా ఒకటే రూల్ అమ్మ, 15% కన్నా మించి ఉండకూడదు. ఫ్రమ్ ద టోటల్ మెంబర్స్ నుండి మించి ఉండకూడదు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 170 ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ షుడ్ నాట్ మోర్ దెన్. మనకి ఆర్టికల్ 170 ప్రకారంగా చూసినట్లయితే
ఏ స్టేట్లో కూడా ఎన్ని సీట్ల కన్నా మించి ఉండకూడదు అంటే మనకి 500 సీట్ల కన్నా ఉండకూడదు. మన ఇండియాలో మన ఏపీలో ఎన్ని ఉన్నాయంటే ఏపీ 175 అని గుర్తుపెట్టుకోండి. ఏపీలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక స్టేట్కి ఎన్ని అసెంబ్లీ స్థానాలు మించి ఉండకూడదు అంటే 500 అసెంబ్లీ స్థానాలకి మించి ఉండకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ ద ఆర్టికల్ 170 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈచ్ స్టేట్ సెల్ కన్సిస్టెడ్ నాట్ మోర్ దెన్ 500 కన్నా ఎక్కువ ఉండకూడదమ్మా. 500 కన్నా మించి ఉండకూడదు. అదేవిధంగా రాజ్యసభ సీట్లు కూడా 60కి మించి ఉండకూడదమ్మా. రాజ్యసభ సీట్లు కూడా నాట్ లెస్ దెన్, ఇక్కడ చూడండి ఎంత చూడండి, రాజ్యసభ సీట్లు కాదు, ఇక్కడ 500 కన్నా మించి ఉండకూడదు, 60 కన్నా తక్కువ ఉండకూడదు. అండ్ మోర్ దెన్ 500 నాట్ లెస్ దెన్ 60 members chosen by the direct election from the territory of the constitution of the state. As of October 2020, how many Indian states have a bicameral legislative? These are bicameral legislative ఎన్ని ఉన్నాయి అంటే అక్కడ మనకి 6 ఉన్నాయమ్మా. అవే ఏటీఎం అని గుర్తుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఈ మూడుతో పాటుగా కర్ణాటక, బీహారు, ఉత్తరప్రదేశ్ అమ్మ. ఇవి చూడండి ఇచ్చాడు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, బీహారు, ఉత్తరప్రదేశ్, ఈ 6 కూడా ఏంటంటే మనకి బైకామరలిజం కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద బైకామరల్ అసెంబ్లీ అంటే రెండు సభలు కలిగి ఉండడమా. లెజిస్లేటివ్ డివైడ్ ఇంటూ 4 అసెంబ్లీస్ రాంగ్. బై అంటే ఇక్కడ మనం రెండు గురించి మాట్లాడుతున్నాం కదా. లెజిస్లేటివ్ క్లాస్ బిట్వీన్ అసెంబ్లీనో లెజిస్లేటివ్ డివైడ్ ఇంటూ 2 అసెంబ్లీస్. లెజిస్లేషన్ని 2 అసెంబ్లీగా డివైడ్ చేస్తాం. ఇక్కడ మనకి ఎమ్మెల్యే ఒకటి, ఎమ్మెల్సీ, ఓకేనా. విధానసభ, విధాన పరిషత్ అన్నట్టు అంటాం కదా. అలా 2 సభలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ యాజ్ అ లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిగి ఉన్నది ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే బైకామరలిజం కలిగి ఉన్నది ఏదైతే అదే మనకి 2 దిన కలిగి ఉంది. అస్సాం లేదు, ఏవీ లేవు. సో ఆప్షన్ డి. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అది ఏటీఎం కేబో, ఓకేనా. కే అంటే కర్ణాటక, బి అంటే బీహార్, యూ అంటే ఉత్తరప్రదేశ్. ఏటీఎం కాబో. నెక్స్ట్ విచ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఏ విధాన పరిషత్. ఈ దేనికి లేదు అంటే మనకి కేరళకి లేదమ్మా. ఈ 3 చూసినట్లయితే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు ఉన్నాయి, అది ఒకటిగా లేదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా క్రియేట్స్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్. ఏ ఆర్టికల్ ప్రకారంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ స్టేట్ క్రియేట్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 169 ప్రకారం అమ్మ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీ యాజ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ కలిగి ఉన్నది ఏదంటున్నారు. ఒకసారి చూసినట్లయితే బి ఢిల్లీ అమ్మ. బి ప్రజెంట్లీ ఎవరు ఢిల్లీ. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ బి లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. ఎవరు అత్యధిక ఎక్కువ కాలంగా చీఫ్ మినిస్టర్గా పనిచేశారు అంటే పవన్ కుమార్ చామ్లింగ్. ఇన్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం అమ్మ. ఫోల్డ్ ఇస్ ద డిస్టింక్షన్ ఆఫ్ ది బీయింగ్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. చామ్లింగ్ ఈజ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సిక్కిం డెమోక్రటిక్ పార్టీ SDF. After 5 successive terms since 1994, Chamling SDF government had to face defeat by the Sikkim Krantreka Morcha SKM is the state assembly election. Chamling is a poet and lyricist in Nepali language. He writes under the pen name Pawan Chamling Kiran. ఇక్కడ చూసినట్లయితే పవన్ చామ్లింగ్ కిరణ్ 5 times అనేవి. ఆప్షన్ డి అమ్మ. నరేంద్ర మోడీ కాదు, నవీన్ పట్నాయక్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడమ్మా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ చీఫ్ మినిస్టర్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ద లాంగెస్ట్ టర్మ్. ఎవరు అంటే ఇప్పుడే మాట్లాడుతున్నాము పవన్ కుమార్ చామ్లింగ్ అని. ఏ స్టేట్ అంటే సిక్కిం అమ్మ. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చెప్తున్నాము సుచిత కృపలాని ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పాము, సుచిత కృపలాని. సో ఆప్షన్ ఏమవుతుందమ్మా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సుచిత కృపలాని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చెప్తున్నాం సుచిత కృపలాని. ఆన్సర్
ఉత్తరప్రదేశ్ 1963 నుండి 67 వరకు పనిచేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మర్ ఆఫ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రిస్ట్ టెంపుల్ యోగి ఆదిత్యనాథ్ ఆ ఒరిజినల్ నేమ్ అజయ్ మోహన్ బిషత్ గోకునాథ టెంపుల్ ఇంకొకరు యోగి. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఏది కాదు కరెక్ట్ కాదని అడుగుతున్నాడు. అట్ ద స్టేట్ లెవెల్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ స్మాలర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సెంటర్. ఇక్కడ మనకు చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం అమ్మ, గవర్నర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మినిస్టర్స్ అమ్మ. ఓకేనా. సో సీఎం ఈజ్ ఈక్వల్ టు పిఎం, ప్రెసిడెంట్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద రైట్. ఏమంటాడు నాట్ ద ఫాలోయింగ్ అన్నాడు కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎన్ని సంవత్సరాలు అంటే 25 years. లోక్సభకి ఎంత ఏజ్ ఉండాలంటే 25 years. సో ఇక్కడితో ఈరోజు ఈ క్వశ్చన్తో స్టాప్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.